సంవత్సరాలు అయ్యే కొద్దీ మన ఆయుష్ పెరుగుతుంది. మన మరణ దినము దగ్గర పడుతుంది గనక ఇంకా ఇంకా మన నమ్మకత్వాన్ని మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. ఆఖరి వరకు నమ్మకంగా ఉండి ఆఖరిన నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఎంత డేంజర్ అండి. దేమ చాలా రోజులు పౌలు వెనకాల సేవ చేశాడు, జత పనివాడయ్యాడు. కానీ ఆఖరికి వచ్చి ఈ పౌలు వెనకాలంటే కష్టాలు ఇబ్బందులు తప్ప మనకంటూ ఒక ఐడెంటిటీ లేదు, మనకంటూ ఒక గుర్తింపు లేదు. ఎన్ని రోజులు ఇలాగ మనకంటూ గుర్తింపు ఐడెంటిటీ లేకుండా ఎంతసేపు పౌలు పౌలు పౌలని ఆయన్ని హైప్ చేయడం ఏంటి? మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి కదా. అదీగాక అప్పుల పాలు ఇబ్బందుల పాలు ఈయన వెనకాల నడుస్తే, కాబట్టి ఇహలోకం అనేది చాలా బాగుంది అని దేమా ఇహలోకమును స్నేహించి పౌలును విడిచి ఆఖరణ దెస్సలోనికకు వెళ్ళిపోయాడు. తర్వాత ఇక దేమా మనకు కనబడడు. బిలాము దేవుని స్వరాన్ని ఎరిగినవాడు, మహోన్నతిని విద్యను ఎరిగినవాడు. ఆ సొమ్మును ఆశించి ఆఖరికి ఒక ప్రవక్తగా చనిపోలేదు, ఒక సోదెగాడుగా చనిపోయాడు. సోదెగాడైన బిలాముని తక్కిన అమాలేకులను సంహరించినట్లు వారిని సంహరించారని స్టేట్మెంట్ ఉంది బైబిల్లో. ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారన్నాడు. దేవుని మర్మం ఎరిగినవాడు, దేవుని రహస్యాలు ఎరిగినవాడు ఎక్కువ డ్యామేజ్ చేస్తాడు సమాజానికి. వాడు కనుక అపనమ్మకస్తుడు అవుతే, ప్రవక్త వెనకాల ఎక్కువ ఉన్నవాడు తిరుగుబాటు చేస్తే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది వాని వల్ల. అందుకే రోజులు అయ్యే కొద్దీ కూడా ప్రమాదం రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. నేను 20 సంవత్సరాల సేవలో ఇంకా భయం ఎక్కువ పెరిగిపోతుంది, ఉరుకుతున్నాయి కాళ్ళు చేతులు. ఎందుకంటే ఒక్కసారి నా నమ్మకత్వం అని కోల్పోతే ఇన్ని సంవత్సరాల సేవ ఏమైపోతుంది? మొత్తం డస్ట్బిన్లో పోతుంది అంతా. ఒక్క మాటతో దేవుడు అనేస్తాడు, నువ్వు నమ్మకస్తుడు కాదయ్యా, నేను నీకు జీవ కిరీటం ఇవ్వలేను. నిన్ను పెళ్లి చేసుకొని ఎక్కడ పెట్టుకుంటాను నేను? అక్కడికి వస్తే అక్కడ పాడు చేస్తాను. ఇక్కడే నువ్వు కొంచెంలో నమ్మకంగా లేనప్పుడు ఆ సింహాసనం నేను ఎలా ఇవ్వగలను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమయము, మనకిచ్చిన జీవము, కుటుంబం, సంఘము, కాపరి, ప్రవక్త, ఈ వాట్ ఎవర్ యు హ్యావ్, రక్షణ, వరములు అన్నీ నమ్మకంగా దేవునికి లాభం కలిగించే విధంగా వాటిని మనము వాడదాం. ఎక్కడైనా ఈ సంవత్సరంలో అలా వాడకుండా వ్యర్థపరిచయమేమో మనకుంటాయి, అలాంటి బోల్డ్ ఉంటాయి. ఒప్పుకొని క్షమాపణ పొంది దేవునితో సమాధానపడి, దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ఆయన చేతే సాక్ష్యం పొందుదాం. నువ్వు నమ్మదగిన వాడవు, నేను నమ్ముతాను కుమారుడు అనే స్థితికి ఎదుగుదాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.